అక్కడ ఒక యువకుడు ఎవరు ఊహించలేని పని చేశాడు. బహుశా మనం ఎవరు దాన్ని వీ కాంట్ ఇమాజిన్ ఈవెన్. తన ఎడమ చేతి 4 వేళ్ళు కోసేసుకున్నాడు. అతను పోలీసులకు కంప్లైంట్ ఏమని ఇచ్చాడు? నేను ఎక్కడో యూరినేషన్కి వెళితే సంబడి అటాక్డ్ మీ, నేను స్పృహ తప్పాను, నా 4 వేళ్ళు కట్ చేశారు అని చెప్పాడు. అండ్ పోలీస్ రియల్లీ టెరిఫైడ్. అంటే హౌ ఒక మనిషి 4 వేళ్ళు ఎట్లా కట్ చేయాలి, ఎందుకు కట్ చేస్తారు, ఎట్లా కట్ చేస్తారు? ఓకే, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. దే టుక్ వేరియస్ దిస్ వన్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటి అంటే ఆ కుర్రాడు తన 4 వేళ్ళు తానే కట్ చేసుకున్నాడు. రీజన్ ఏమిటో తెలుసా? తను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. హీఈస్ ఏ బీటెక్ సివిల్ ఇంజనీర్. సరే, ఏదో జ్యువెలరీ షాప్లో ఆర్ జ్యువెలరీ బిజినెస్ ఉన్న దీంట్లో హీఈస్ వర్కింగ్ యాజ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ రిలేటెడ్ టు దట్ యాక్టివిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్గా యాక్టివిటీ ఏమిటి అనే దానికి మనకి పెద్ద అవసరం లేదు, కానీ హీఈస్ రిలేటెడ్ టు సమ్ కంప్యూటర్ దిస్ వన్ అండ్ హీఈస్ బీయింగ్ ఫీల్ స్ట్రెస్. ఇష్యూ ఏమిటంటే అతనికి ఆ ఉద్యోగం బహుశా అతను నిరుద్యోగి అయి ఉండొచ్చు, ఎక్కువ కాలం ఉపాధి లేకపోవచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. తండ్రికి పరిచయం ఉన్న ఎవరో చెప్తే ఆ ఉద్యోగంలో చేరాడు అతను. యూజువల్గా ఇటువంటి ఉద్యోగాల్లో చేరడాలన్నీ ఎట్లుంటాయంటే ఎవరో ఒకరు, ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ హైలీ టాలెంటెడ్ దే కుడ్ నాట్ రన్ ఇన్ ది రేస్. యూజువల్గా ఏమవుతుందంటే వెన్ యూ ఆర్ నాట్ అప్ టు ద పీక్ యూ హ్యావ్ టు మేక్ సమ్ ఇన్ అదర్ వే రౌండ్. ఎక్కడైనా ఎప్పుడైనా అది జరుగుతుంది, దాంట్లో ఇదేం లేదు. సో తండ్రికి పరిచయం ఉన్న షాపులో ఉద్యోగం మొదలెట్టాడు. అండ్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్, ఫ్యామిలీ బర్డెన్ ఉంది, ఫ్యామిలీలో ఇతని ఆదాయం అవసరం కూడా ఉంది. సో హీ కుడ్ నాట్ క్విట్ ది జాబ్. ఉద్యోగం వదిలేయలేని పరిస్థితి. అంటే పొరపాటు ఉద్యోగం వదిలేసాడు అనుకోండి, ఏమంటే ఇంట్లో అంతా తిడతారు. హ్యాస్ టు ఫేస్ మోర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ హౌస్. ఉద్యోగంలో ఉంటే హీ ఫెల్ట్ ది స్ట్రెస్ ఈజ్ మోర్, హీఈస్ అనేబుల్ టు కోప్ విత్ ది స్ట్రెస్. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడం ఎలాగో తెలియక ఒక స్ట్రీట్ సైడ్ షాప్లో కత్తి కొన్నాడు అతను. కత్తి కొని 4 వేళ్ళు, ముందు 3 వేళ్ళు కట్ చేయి, తర్వాత 4 వేలు కట్ చేసుకుని అక్కడ బ్యాండ్ దానికి ఇచ్చేసుకుని ఆ వేళ్ళు ఎక్కడో చోట పడేసి తర్వాత పోలీసులు కంప్లీట్ చేసేట వచ్చేసాను. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఎందుకు చేసేవారు ఇది అంటే ఇది రీజన్ చెప్పాడు. అంటే ఉద్యోగం బాగోలేకపోతే మానేస్తారు కదా, అది కదా జరగాల్సింది.